హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు అవర్ ధృతీస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి. ఈరోజు మీకు చూపించబోయే సారీస్ వచ్చేసరికి చక్కటి చినాన్ క్రేప్స్ అనమాట. సో దానికన్నా ముందు వీడియో చూస్తుంటారు కాబట్టి ఒక లైక్ చేసేసేయండి. వీడియో మొదలు పెట్టేద్దాం. ఈ సారీ చూడండి, చినాన్స్ అని చెప్పాను కదా అండి, మంచి చినాన్ ఫ్యాబ్రిక్ అనమాట. ప్యూర్ చినాన్ వస్తుంది. అది బ్లౌజ్ మీకు చూపిస్తాను క్లియర్గా. చక్కగా గోల్డ్ కలర్ వీవింగ్ అనమాట రెండు వైపులాను. ఎంత బాగున్నాయో శారీస్ అయితే. మంచి బ్లూ కలర్ తోటి గోల్డ్ కలర్ చెక్స్ అనమాట, సన్నటి చెక్స్. చినాన్స్ ఉండే ఆ కంఫర్ట్నెస్ అసలు వేరుంటుందండి. అసలు చాలా బాగుంటుంది. అసలు కట్టుకున్నామా లేదా అన్నట్టు ఉంటుంది శారీ అయితే. జార్జెట్స్, షిఫాన్స్, చినాన్స్ ఆ ఫీల్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే నేను పర్సనల్గా ఎక్కువ నా దగ్గర శారీస్ ఉంటుంటాయి చినాన్స్. నాకు ఇష్టం అండి ఫ్యాబ్రిక్ అయితే. సో ఇది సన్నటి జరీ వీవింగ్ చెక్స్ అనమాట. చాలా బాగుంది శారీ అయితే కూడాను. సో పైపింగ్ కూడా గోల్డ్ కలర్ వీవింగ్ వస్తుంది మొత్తం అంతాను రెండు వైపులా. సో ఇది పళ్ళు. శారీ అంతా ఏం లేదండి, చక్కటి చెక్స్ అంతే, చెక్స్ ప్యాటర్న్. ఇది పళ్ళు, కడి పళ్ళు వచ్చింది. దీనికి బ్లౌజే స్పెషల్ అనమాట. చక్కటి మనకి ఇట్లా మీనా వీవింగ్ బ్లౌజ్ అనమాట. ఎంత బాగుందో చూడండి. ఇదే బ్లౌజ్ పెట్టి ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకొని కొట్టించుకోండి, అసలు చాలా బాగుంటుంది. 2650లో ఉంది దీని ప్రైస్ అనమాట. దట్టు ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ ఉన్నాయి. సో డ్రై వాష్ అయితే కంపల్సరీ అండి. ఫస్ట్ వాష్ అట్లాగా అస్తమానం డ్రై వాష్ ఏం అవసరం లేదు. ఒక 4-5 టైమ్స్ కట్టుకున్న తర్వాత ఇవ్వండి, తర్వాత ఐరన్ చేస్తే సరిపోతుంది అట్లా అనమాట. సో ఇందులో కలర్స్ ఉన్నాయి, చూసేద్దాం. ఈ సారీ చూడండి, మంచి పింక్ కలర్ అనమాట. మీకు ఎట్లా కనిపిస్తుందో చక్కటి పింక్ వచ్చిందండి, చాలా బాగుంది కలర్ అయితే. దానికి మళ్ళీ గోల్డ్ కలర్ చెక్స్ ప్యాటర్న్ అని చెప్పాను కదా, చినాన్ అనమాట. అసలు శారీ కట్టుకున్నామా లేదా అన్నట్టుంది. అంత తేలిగ్గా మంచి ఫ్లెక్సిబుల్గా ట్రాన్స్పరెంట్ ఉండదండి. మళ్ళీ చక్కగా ట్రాన్స్పరెంట్ ఉండదు. మనకి షిఫాన్స్ వచ్చేసరికి, జార్జెట్స్ వచ్చేసరికి కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది కదా. ఈ చినాన్ అనేసరికి అంత ట్రాన్స్పరెంట్ ఉండదు, చాలా బాగుంటుంది. చక్కటి డార్క్ కలర్ తోటి మంచి బ్రైట్గా బాగుందండి. మళ్ళీ గోల్డ్ కలర్ క్రీపర్ వస్తుంది, అదేంటి బార్డర్ అనమాట, వీవింగ్ బార్డర్. సో ఇదంతా కూడాను మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, అంతా వీవింగ్ చెక్స్ అనమాట. చక్కగా ఉన్నాయి సైజ్ అది కూడాను. సో దీనికి మీనా వీవింగ్ బ్లౌజ్, మీనాకరీ బ్లౌజ్ వస్తుంది. చక్కటి పింక్ కలర్ బ్లౌజ్. జస్ట్ 2650లో ఉంది. సో ఇది వేసుకుంటే అసలు ఎంత అదిరిపోయిందో చూడండి. మంచి కలర్ అనమాట, చాలా బాగుంది. ఇందులో ఇంకొక కలర్ ఉంది, చూసేద్దాం. సో కలర్ వచ్చేసరికి ఇది మంచి పింక్ కలర్ అండి. మనకి వీడియోలో కొంచెం రెడ్ షేడ్లో కనిపిస్తుందేమో, బట్ రెడ్ అయితే కాదు, రెడ్ అయితే ఇంకొకటి ఉంది, చూద్దాం అది. ఇదైతే మంచి పింక్ కలర్ అనమాట. సో ఇంకో కలర్ చూద్దాం. సో ఇది మంచి రెడ్ కలర్ అండి, చినాన్ ఫ్యాబ్రికే వచ్చింది ఇది కూడాను. చక్కటి రెడ్ వచ్చింది. అసలు ఎంత బాగున్నాయో అన్ని కలర్స్ కూడాను. సో ఇది శారీ మొత్తం అంతా మంచి బ్రైట్ రెడ్, బ్లడ్ రెడ్, చాలా బాగుంది. చూసారా అసలు ఎంత అందంగా ఉందో శారీ అయితే. గోల్డ్ కలర్ లైన్స్ అది కూడాను చాలా క్లాసీగా అనిపిస్తుంది శారీ అయితే. చాలా బాగున్నాయి, అన్నీ కూడా అలాగే ఉన్నాయండి, డీసెంట్గా అంటే క్లాసీగా ఉన్నాయి. సో ఇది పళ్ళు, కడి పళ్ళు టైప్ వస్తుంది. చక్కటి పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి దీని స్పెషల్ చెప్పాను కదండి, మీనా వీవింగ్ బ్లౌజ్ అనమాట. 2650లో ఉంది బ్లౌజ్. బ్లౌజ్ అన్న సెట్ మొత్తం అనమాట. ప్రైస్ వచ్చేసరికి 2650, దట్టు ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. సో హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ వచ్చాయండి. ఇవి రోలింగ్ అయితే మనకి ఫస్ట్ టైం చేయించండి, అంటే ఒక 4-5 టైమ్స్ కట్టుకున్న తర్వాత రోలింగ్ చేయించండి, డ్రై వాష్ అనమాట. సో అంతే, అస్తమానం ఏం అవసరం లేదు, ఐరన్ చేస్తే సరిపోతుంది. ఇంకొక ఫ్యాబ్రిక్ చూద్దాం. సో ఈ సారీ చూడండి, చక్కటి సిల్క్ కోట అనమాట. ఎంత బాగుందో చూసారా. ప్యూర్ సిల్క్ కోట అయితే ఎలా ఉంటుందో అలాగే వచ్చిందండి. పైతని బార్డర్ తోటి, చక్కటి మునియా బార్డర్ తోటి డిజైన్ చేశారు. భలే ఉందిలేండి శారీ అంతా కూడాను. ఇది మొత్తం అంతా మంచి పింక్ కలర్ తోటి సిల్క్ కోట ఫ్యాబ్రిక్ అనమాట. పైతని బార్డర్ తోటి, మునియా బార్డర్ తోటి మనకి డిజైన్ చేశారు. మొత్తం వీవింగ్ బార్డరే అండి, మీరు చూడొచ్చు. ఎక్కడ ఇబ్బంది ఉండదు అండి, చాలా బాగుంది. చక్కగా ఎంత అందంగా ఉందో. ప్యూర్ సిల్క్ కోట ఇమిటేషన్ అండి. మనకి చక్కగా బడ్జెట్ రేంజ్లో 2300లో చక్కగా వచ్చేసింది. పైన వైపేమో కొంచెం చిన్న బార్డర్ వస్తుంది, కింద వైపేమో కొంచెం పెద్ద బార్డర్. గ్రీన్ కలర్ లైన్ పైపింగ్ వస్తుంది అనమాట. అంటే మనకి బార్డర్లోనే గ్రీన్ కలర్ తోటి మిక్స్ అయ్యి వచ్చింది. ఇదంతా గోల్డ్ వీవింగ్ అనమాట మొత్తం. సో మధ్య మధ్యలో దగ్గర దగ్గరగా చక్కటి గోల్డ్ కలర్ వీవింగ్ బూటీస్ కూడా వచ్చాయి. చక్కటి పింక్ అనమాట, మంచి పింక్, బేబీ పింక్ టైప్లో ఉంది.
సో ఇది పళ్ళు, ఇక్కడ వరకు పళ్ళు వచ్చింది. సో ఇది బ్లౌజ్, దాని కంటిన్యూషన్ బ్లౌజ్, బ్రొకేడ్ బ్లౌజ్ వస్తుంది అనమాట. విత్ హ్యాండ్స్కి బార్డర్ అటాచ్ వస్తుంది, పైతని బార్డర్. 2300. హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ ఉంది. ట్రాన్స్పరెంట్గా ఉంటుంది బట్ మేనేజబులే అండి. సిల్క్ కోట్ అనేసరికి అంట్లా ఉంటుంది. చక్కగా ఫ్రీ మెయింటెనెన్స్ అనమాట. మనకి ప్యూర్ అయితే అసలు దానికి చాలా మెయింటైన్ చేయాలండి, అస్తమానం డ్రై వాష్ అట్లా ఇవ్వాలి. దీనికైతే అట్లా ఏం కాదు, రఫ్ అండ్ టఫ్ యూసేజ్ అనమాట. మీరు ఎలా అయినా వాడేయచ్చు. చక్కగా బడ్జెట్ రేంజ్లో బాగుంది కదా. సో ఇంకొకసారి చూద్దాం. ఈ సారీ చూడండి, ఇది వచ్చేసరికి మనకి మంచి జూట్, లెనిన్ జూట్ అనమాట, చక్కగా కాటన్ జూట్. దీనికి కూడా స్పెషల్ బ్లౌజ్, పళ్ళు స్పెషల్ అనమాట. చక్కటి జూట్ లైన్స్ తోటి వస్తుంది శారీ అంతా కూడాను. చక్కగా ప్లెయిన్ శారీకి జూట్ వీవింగ్ లైన్స్ అండి, బార్డర్ ఏం లేకుండా బాగుంటుంది. ఇది ఇలా కట్టుకుంటే చాలా డీసెంట్గా అనిపిస్తాయి ఇలాంటివి, బార్డర్ లెస్ అనమాట. సో ఇది మంచి బ్లూ కలర్. సో పళ్ళు వచ్చేసరికి మనకి చీకు కలర్ పళ్ళు వచ్చి సీక్వెన్స్ యాడ్ అయ్యి వస్తాయి అనమాట. సో బ్లౌజ్ కూడా మనకి చీకు కలర్ బ్లౌజ్ వస్తుంది. జస్ట్ 1500లో ఉంది. చక్కటి లెనిన్, జూట్ లెనిన్ కాటన్ అనమాట. చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే. ఇది కూడా మనకి వర్కింగ్ ఉమెన్ వాళ్ళకి చక్కగా చిన్న చిన్న అకేషన్స్కి వెళ్ళడానికి చాలా బాగుంటుంది, బయటకి ఈవినింగ్ ఎక్కడికైనా వెళ్ళడానికి. సో ఇంకొక కలర్ ఉంది, చూసేద్దాం. సో అందులోనే ఇంకొక కలర్ అనమాట, మనకి లెనిన్ జూట్లోనే. సో వైన్ కలర్ తోటి వచ్చిందండి. ఈ కలర్ కూడా బాగున్నాయి. ఇందులో 2 కలర్సే ఉన్నాయి. 2 కలర్స్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో ఇది జూట్ లైన్స్ అనమాట. చక్కగా మనకి స్ట్రైట్ లైన్స్లా వచ్చాయి కదా అండి, బాగున్నాయి. మంచి కలర్ఫుల్గా ఉంది శారీ, డీసెంట్గా కనిపిస్తుంది. ఇట్లా బార్డర్ లెస్ కదా, బాగుంటుంది. సో ఇది పళ్ళు. పళ్ళు వచ్చేసరికి మనకి ఇట్లాగా చీకు కలర్ తోటి పళ్ళు వచ్చి విత్ సీక్వెన్స్ యాడ్ అయ్యి వస్తుంది. సో మళ్ళీ సేమ్ చీకు కలర్ తోటి బ్లౌజ్. ఇదే బ్లౌజ్ ఇట్లా వేసుకోండి, కాంట్రాస్ట్ చాలా బాగుంటుంది. జస్ట్ 1500లో ఉంది. శారీ అయితే ట్రాన్స్పరెంట్ లేదు అండి, మెత్తగా ఉంది, కూల్గా అనిపిస్తుంది. చక్కగా ఎక్కడ మనకి జూట్ లైన్స్ అనేవి ఎక్కడ ఇబ్బంది లేవండి, చాలా బాగున్నాయి. అంతా వీవింగే. సో హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ వచ్చాయి. సో అంతే. సో ఇంకొక శారీ చూడండి, ఇది కూడా మనకి డోలా క్రేప్లోనే చాలా బాగుంది. ఇప్పుడు ఈ డిజైన్స్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి. మీకు ఇప్పుడు ఎక్కడ చూసినా ఇలాంటి డిజైన్స్ వస్తుంటాయి. అంటే ఇట్లా కలంకారీ డిజైన్ నేను చెప్తుంది. ఇట్లా మంచి మవ్ కలర్ తోటి బాగా వచ్చింది. మవ్ అండ్ మజంతా పింక్ కలర్ తోటి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే. ఇది ఇది చూసారా, ఈ డిజైనే కొత్తగా ఉంది. కాన్సెప్ట్ అనేది కలంకారీలోనే ఫుల్గా రాకుండా, కలంకారీ మొత్తం అంతా బార్డర్ దగ్గర మళ్ళీ డిఫరెంట్గా ఇక్కడ ఇట్లా గ్యాప్ బార్డర్ టైప్ వచ్చింది. ఇది మధ్యలో కలంకారీ వచ్చింది, క్రీపర్ స్టైల్. ఇక్కడ మళ్ళీ మనకి ఒక థీమ్లా డిజైన్ చేశారు, కలంకారీ డిజైన్. చక్కగా ఉంది శారీ అయితే. పైన వైపు ఏమో ఇట్లా మనకి మెజంతా పింక్ కలర్ తోటి చిన్న బార్డర్ వచ్చింది, జరీ వీవింగ్ బార్డర్ వస్తుంది. సో మధ్యలో అంతా గోల్డ్ కలర్ మనకి పికాక్ వీవింగ్ డిజైన్ వస్తుంది. సో ఇది శారీ మొత్తం మనకి ఇట్లాగే వస్తుందండి, చక్కగా ఉంది శారీ. పళ్ళు ఇది 3500లో ఉంది పళ్ళు ఇది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి బార్డర్లో ఇచ్చిన కలర్నే బుటీ బ్లౌజ్ తోటి హైలైట్ చేశారు. శారీ అయితే మంచి తేలిగ్గా ఫ్లెక్సిబుల్గా ఉంది. కట్టుకుంటే భలే నిండుగా ఉంటాయండి ఇలాంటివి, డీసెంట్గా అండ్ నిండుగా కనిపిస్తాయి. సో ఇంకొక కలర్ చూద్దాం. హైట్ కూడా మంచి హైట్ వచ్చాయండి, 49 ఇంచెస్ హైట్ వచ్చాయి. ఇంకొక డిజైన్ చూద్దాం. ఇంకొక శారీ చూడండి, అందులోనే సేమ్ డోలాలోనే మస్టర్డ్ కలర్ అనమాట. మస్టర్డ్ అండ్ రెడ్ కలర్, 2 కలర్స్ చాలా బాగున్నాయండి. జస్ట్ 3100లో ఉంది ప్రైస్. కలర్ కాంబినేషన్ అది కూడా చక్కగా ఉంది. మస్టర్డ్ అండ్ రెడ్ కలర్ తెలిసిన కలర్ కాంబినేషనే, బట్ ఎందుకో నాకు డిఫరెంట్గా అనిపించింది. ఇది కలంకారీ డిజైన్ అది బాగుంది. దాని మీద ఈ బాందిని వీవింగ్ కూడా చాలా బాగుంది. ఇవే ఇమిటేషన్లో మనకి 1000 బిలోనే వచ్చేస్తున్నాయండి, చూసుకోండి. బట్ ఇదైతే ప్యూర్ ఫ్యాబ్రిక్. సో ఇది బార్డర్ అనమాట, చిన్న బార్డర్ వస్తుంది. కింద వైపు ఏమో కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది. సో ఇది పళ్ళు. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి బార్డర్లో ఇచ్చిన కలర్నే హైలైట్ చేశారు. 3100 అంతే. చక్కటి డోలా క్రేప్, బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే. శారీ ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ వచ్చింది, చక్కగా ఉంది డిజైన్. అది చూసారా, కలంకారీ ఇది ప్యూర్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి, చాలా బాగుంది శారీ ఫ్యాబ్రిక్ అయితే. మంచి తేలిగ్గా ఉంది. 3000. సో ఇదండి ఇవాళ కలెక్షన్స్. మీకు నచ్చాయనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తెలిసిన ప్రొసెసరే
డిస్క్రిప్షన్ ఉన్న వాట్సాప్ నెంబర్కి ఏదైతే శారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి మాకు మెసేజ్ చేయండి. ఏమైనా క్వరీస్ ఉన్నా సరే నాతో మాట్లాడచ్చు. ఎక్స్చేంజ్ రిటర్న్ అనే పాలసీ ఉండదు. ఒక్కసారి బుకింగ్ అయిన తర్వాత క్యాన్సిలేషన్ కూడా ఉండదు. సో ఫస్ట్ టైం చూసే వాళ్ళ కోసం అనమాట ఈ స్టోరీ అంతా కూడా. ప్రతిరోజు ఇదే చెప్తూ ఉంటాము. కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు కదా అండి, అందుకని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో దాన్ని బట్టి మీకే అర్థమైపోతుంది. డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, క్లియర్గా చెక్ చేసుకోండి. చెక్ చేసి దాన్ని బట్టి బుక్ చేసుకోండి. అట్లా సేఫ్ సైడ్ కోసం అనమాట. అంతే. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.